హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. నిన్న రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ లో ఎండింగ్ లో అభి మాస్టర్ చాలా పెద్ద ఛాలెంజ్ చేశాడు భూమికకి. పాతాళాల్లోకి తొక్కుతా అన్నాడు. గెలిచిన తర్వాత ఈ డైలాగ్ కొట్టు అని చెప్పి భూమిక కూడా ఛాలెంజ్ చేసింది. మరి తొక్కుతాడా తొక్కించుకుంటాడా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అభి. చక్రి గారి హిట్ సాంగ్స్ లో మన ఫేవరెట్ సాంగ్స్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? కల్లోకి దిల్లోకి లవ్ మే లై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో అరే ఏంట్రా నా కాలు లాగేస్తుంది. అరే ఇక్కడ నా ఫేవరెట్ ఐటమ్ ఏదో ఉందిరా. హే ఈ మూమెంట్ ఏదో బాగుందే. రేయ్ అందరూ ఇదే చేయండి రా. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర కొట్టు 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 పెదర కొట్టు విరహానే చల్లని పల్లవిగా సుక్కల పక్కకు కొనిపోనా అడిగి అడగలేక ఒక మాటే అడగనా అంటే ఎస్ గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది. అభి మాస్టర్ లవర్ బాయ్ మీరు. వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి. ఇప్పుడు వరకు మనం చక్రి గారి సాంగ్స్లో మన ఫేవరెట్ సాంగ్స్ మనం చేసాం, కానీ ఇప్పుడు ఆయన కంపోజిషన్లో ఆయనకి ఎంతో ఇష్టమైన పాట అతని కోసం. కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఇప్పుడు మీరు మా మధ్య లేకపోయినా మీ పాట, మీ సంగీతం, మీ స్వరం ఎల్లప్పుడూ మీ రూపంలో మాతోనే ఉంటాయి. వి మిస్ యూ చక్రి సార్. ఈ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి చక్రి గారు, వి ఆల్ లవ్ యూ, వి మిస్ యూ, వి విల్ ఆల్వేస్ సెలబ్రేట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, చక్రి గారి సాంగ్స్ కి అభి చేసినటువంటి పర్ఫార్మెన్స్, విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ అభి, ఒక మంచి డెడికేషన్ సాంగ్ చేసావు చక్రి గారికి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. నువ్వు స్టార్టింగ్ లో చేసిన సిగ్నేచర్ మూవ్స్ బాగున్నాయి. లెగ్స్ తో ఒకటి చేసావు, కింద ఒక ఫ్లోర్ మూమెంట్ టర్న్ చేసావు, అది చాలా బాగుంది. అండ్ ఒక్క సింపుల్ లెగ్ అలా బయట కిక్ చేయడం, దాంతో అంత చంక్ కొరియోగ్రఫీ లేకపోతే వెరీ వెరీ గుడ్. బేసిక్ గా జనాలకి అంటే వేరే వాళ్ళకి హెవీ డాన్స్ నంబర్లు అవి కావాలి, బట్ నీకు అవ్వక్కర్లేదు. సింపుల్ గా రమ్మనిలో నీ టాలెంట్ ఏంటో చూపించావు. తర్వాత నాకు వెన్నెల్లో హాయ్ హాయ్ కూడా నువ్వు చేసిన కొరియోగ్రఫీ అంటే నువ్వు చేస్తుంటే చాలా చాలా బాగుంది చూడడానికి. ఇవన్నీ ఒక ఎత్తు, బట్ లాస్ట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, ఒంటరిని అక్కడ చేసావు చూసావు ఎక్స్ప్రెషన్, చాలా చాలా బాగా చేసావు. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. సో ఓవరాల్ గా నాకు బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ గోయింగ్. లవ్లీ, థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజీనా గారు. అభి నాట్ జస్ట్ లవర్ బాయ్, గ్రేస్ఫుల్ లవర్ బాయ్ గా ఉన్నా మీరు. మీ ఫేస్ లోనే ఆ గ్రేస్ కనిపిస్తుంది, నాట్ జస్ట్ యువర్ డాన్స్. చక్రి సార్ కి ఒక గివ్ హిమ్ అ ట్రిబ్యూట్. ఐ థింక్ యూ వుడ్ బి ద బెస్ట్ కంటెస్టెంట్ టు డూ దట్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ రెజీనా గారు. చక్రి గారు చాలా మంది హీరోలకి హిట్లు ఇచ్చారు, కానీ చక్రి గారికి హిట్ ఇచ్చిన హీరో మన అభిగడి. మనం పోయిన ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నట్టు మణికంఠ చేసినప్పుడు నలుపు నేరేడంటే ఎలా అవుతుందో అదొక సెన్సేషన్ అని మాట్లాడుకున్నాం. అలా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయేటువంటి డీ పర్ఫార్మెన్సెస్ లో ఇది ఉంటుంది అని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ ఛాలెంజ్ ఎవరు గెలిచారు అని చెప్పి ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద ఓటింగ్. ఐ రిక్వెస్ట్ భూమిక అండ్ అభి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మన జడ్జిల కంటే ముందు ఐడ్ లైక్ టు బిగిన్ విత్ యువర్ పర్మిషన్ సూపర్ 6 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సూపర్ 6 లో ఈ ఛాలెంజ్ కి ఓట్ చేయడానికి ఒక కంటెస్టెంట్ కి ఛాన్స్ ఉంది. అండ్ ఆ కంటెస్టెంట్ సో ఝాన్సీ, నీ ఓట్ ఎవరికి, ఎందుకు చెప్పి ఓట్ చెప్పండి. నించొని ఫేస్ తో కూడా ఎక్స్ప్రెషన్ చేస్తూ కూడా డాన్స్ చేయొచ్చు అని నిరూపించిన అభి గారికి నా ఓటు.
జెమిని మాస్టర్ మీ ఓట్. ఇద్దరు చాలా చాలా బాగా చేశారు, బట్ నా ఓట్ గోస్ టు భూమిక. 1 ఈచ్. భూమిక మీకు ఒక ఓట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు రెజీనా గారి చేతుల్లో ఉంది ద టై బ్రేకర్ ఓట్. రెజీనా గారు మీ ఓట్. అభి మాస్టర్. చెప్పే కదా భూమిక, గుర్తు పెట్టుకో అని. నిన్ను నీ మాస్టర్ని అదప్పా తలనికి తొక్కకపోతే నా పేరు అభి కాదు, నాకు గ్రేసే లేదు. ఇంకా సీజన్ మొత్తం అవ్వలేదు, మీరు అప్పటి నుంచి అక్కడ నెక్స్ట్ నాకు మీతోనే పడాలి. తర్వాత అయ్యొద్దు, కొట్టేసామంటే కొట్టాము అంతే. ఓ పర్లేదు, ఎక్సెప్ట్ చేస్తాను నేను. ఇంకైపోయింది, గెలిచాం. Thank you so much, Bhumika. All the very best. And Abhi, congratulations, you're qualified to Super 6. Music Director Special lo, let's begin. Round number 3. సో టాప్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో మిగిలింది ఇంకా ఇద్దరే, జతిన్ అండ్ పండు. సో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి మీ ఇద్దరులో ఎవరు రెడీగా ఉన్నారు? పండు అండ్ జతిన్. అంటే మేము టాప్ 6 కదా, మీరే పోటీ పడాలి. ప్రెసిడెంట్ కాబట్టి నా పోస్ట్ వదులుకోలేను. జతిన్ ఎందుకు వెళ్ళిపో. మీ ఇద్దరి మధ్య థర్డ్ రౌండ్ జరగబోతోందిరా. థర్డ్ రౌండ్ బిట్వీన్ జతిన్ వర్సెస్ పండు. ఈ ఇద్దరులో ఎవరు స్టార్ట్ చేస్తారు డిసైడ్ చేసుకుని మాకు చెప్పండి. పెద్ద నేను చేయకూడదు. పండోన చేస్తారు ఫస్ట్. ఓకే, రౌండ్ 3 ని బిగిన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ పండు. రే విక్కీ ఏంటన్నా టైం 2 అవుతుంది, ఈ టైంకి లేపో. రే అది కాదురా, అన్నని నెక్స్ట్ షెడ్యూల్ కి ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా. అన్నా, అన్నని ఎప్పుడు కామెడీగానే చూశారు, అన్నని ఎప్పుడు హీరోలాగే చూడలేదు. అన్నకు ఒక్కసారి ఆ ఎలివేషన్, ఆ బిల్డప్ అలా చూపిద్దామన్నా. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి. అన్నా, ఇదే ఫ్లోలో నాకు ఇష్టమైన ఎన్టీఆర్ సార్ సాంగ్ తో ఒక్కసారి చేయించన్నా. అక్కడ చూడు. కోస్తే కిలో మాంసం కూడా లేదు నీ బాడీలో, సన్నగా ఉన్నావు, ఏంట్రా నీ ధైర్యమా? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే షాకే. ఏరా ఎలా ఉంది? చిన్న ప్రాబ్లం అన్నా. ఏంట్రా అది? అన్న దాంట్లో అసలు లవ్ యాంగిలే లేదు. అంటే లవ్ యాంగిల్ లేదా? ఇప్పుడు ఒక చిన్న ట్రైలర్ చూపిస్తాను చూడు. మల్లల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పెంచమా తిరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే అన్నా ఇదే మూమెంట్ లో ఒక ఫీల్ పడితే మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతన్నా. ఎరా ఎలా కనిపించాడు మన లవర్ బాయ్? ఈ లవర్ బాయ్ ఒక్కసారి మాస్ లోకి తీసుకెళ్ళనా? మాసే కదా. కుర్చీని మాట్లాడండి. ఎరా పోలే అద్దిరిపోలే అన్నా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక కోరిక పుట్టిందన్నా. ఏంట్రా అది? అన్న ఒక్కసారి టైటిల్ కొడితే ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నా. రే ఈ సెలబ్రేషన్ చూసాక ఏమనిపించింది? నాకు ఇంకా నిద్ర వస్తుందన్నా, నేను పడుకుంటాను. సరేరా. అరే రే అన్న ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడేంట్రా? ఒక్కసారి లిఫ్ట్ చేయన్నా. అన్న చెప్పనా? ఈ స్థల కప్పు నమదే. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బిన్ని మాస్టర్. స్పీకర్లు పగలాలంటే తమన్ గారి మ్యూజికే కావాలి, స్టేజ్ అదరాలంటే పండు డాన్సే కావాలి. పండు ఎప్పుడన్నా ఫన్ ఎలిమెంట్ చేస్తాడు, బట్ అలాంటిది సరే ఫన్ కాకుండా ఒక హీరోగా మాస్టర్ ప్రెజెంట్ చేశారు. అందులో నాకు కొన్ని సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది, స్పెషల్లీ ఫ్లూట్ సీక్వెన్స్ చాలా బాగుంది. దాని తర్వాత సామాజ వర్గం అక్కడ ఫ్యాన్ బ్లోయర్ ఎఫెక్ట్ అదిరిపోయింది. కప్ థాట్ ఎవరిది? కొరియోగ్రాఫర్ దా లేకపోతే పండుదా? కప్ తో చేద్దాం ఒకసారి మనం. పండుదే. నాకు రెండు చూడాలని ఉండేది. ఒకటి ఆర్సీబీ కప్పు కొట్టడం, ఒకటి నువ్వు కొట్టడం. ఆర్సీబీ కొట్టింది, నీ కప్ కోసం వెయిట్ చేస్తున్నాను పండు. ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. రెజినా గారు. పండు మ్యామ్ మోస్ట్లీ మాస్ లోనే చూస్తున్నాం. ఇవాళ వి ఆల్సో సా యు యాజ్ కొంచెం లవర్ బాయ్ లాగా. ఇట్ వాస్ రియల్లీ ఎంటర్టైనింగ్. ప్రభుదేవ మాస్టర్ కాన్సెప్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. మీ ముందు పర్ఫార్మెన్సెస్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ చాలా పైనే ఉన్నాయి. అదే మేడం చెప్పాను, కొరియోగ్రాఫర్కి చెప్పాను మేడం. నెక్స్ట్ టైం మ్యామ్ ఆ రేంజ్ లోనే కావాలి నాకు పర్ఫార్మెన్సెస్. ప్రభుదేవ మాస్టర్ ఫుల్ ఇక్కడ నుంచి జంపింగ్, అక్కడ నుంచి జంపింగ్. కొంచెం ఏజ్ అయిపోయింది మ్యామ్, అందుకనే. ఓన్లీ 2 minutes యూ విల్ డాన్స్. కానీ పండు నిజంగా నీ గురించి ఒకటి చెప్పాలి. ఈ ఏజ్ లోనే డాన్స్ ఎలా చేస్తే ఆ ఏజ్ లో మేడం వాట్ ఈస్ మై ఏజ్ మేడం? జస్ట్ 20 మేడం, జస్ట్ 20 మేడం. అయినా కూడా వాట్ ఎవర్ యూ డిడ్ ఆన్ స్టేజ్ టుడే, మీ నీస్ మీద ఓకేనా? మీ నీస్ అని 20 years మేడం.
ఇంకా 20 years కి వెళ్ళాలి పండు. నథింగ్ హ్యాపెండ్ మేడం, ఆల్ ఫ్రీ. అదే ఇప్పుడు అలాగే ఉంటది. జస్ట్ స్టేజ్ దిగి బయటికి వెళ్ళిన వెంటనే ఆ ఫుటేజ్ మీకు తెప్పిస్తాను తర్వాత. కాదు అయిపోయింది. వాట్ ఎవర్ ఫుటేజ్ యు సీ మేడం, ఐఎమ్ స్ట్రాంగ్. ఓకే 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 పండు 20 years. నో గో టు బ్యాక్. చచ్చిపోతాడు. వద్దు వద్దు అలిసిపోయావు. వద్దు ఏమన్నా దిస్ ఇస్ ప్రెస్టీజ్. వద్దు. అందరు మాటలు వినే రోజులు పోయాయి. I just want to tell you one thing, madam. Just because of you, I proved myself and I did one backflip. Please vote for me, madam. One vote, please. Thank you. ఈ సీజన్ ఆఫ్ D20 కి బ్లాక్ బస్టర్ సీజన్ అని చెప్పి యునానిమస్ గా మన ఆడియన్స్ అందరు కూడా చెప్పడం జరిగింది జడ్జెస్. సో మన D20 గురించి, మన కంటెస్టెంట్స్ గురించి మన లవ్లీ ఆడియన్స్ ఏమంటున్నారో ఒకసారి చూసేద్దామా కమెంట్స్ రూపంలో. కమెంట్స్ ప్లీజ్. పండు అన్న విన్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? దానికి రిప్లై అసలు విన్ అవ్వడు. ఇన్ఫాక్ట్ ఇంకా చాలా మంది పంపించారు కమెంట్స్. బోలెడంత పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. సరదాగా కామెడీ కోసం కొన్ని కమెంట్లు తీసి మీ ముందు చదవడం జరిగింది. ఫర్దర్ ఎపిసోడ్స్ లో మరిన్ని కమెంట్స్ చూద్దాం. మన D20 ని మన ప్రేక్షకులు ఎలాగా ఆదరిస్తున్నారో అందరం కలిసి పంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దట్ నోట్. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ లో లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ జతిన్ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. టాలీవుడ్ ని సంచలనం చేసిన సెన్సేషనల్ రాక్ స్టార్ డిఎస్పి సార్, ఈ సాంగ్ మీకోసం. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian, a big collaboration. It's a little mile though. I jump on the rhythm. Run the tune, my lion. So run. Put your hands up and say, let's have some fun. Run. Gotta win the heart of every sexy woman. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. ఆ అమ్మాయి ఎవరు? నా లవర్. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. వెల్కమ్ టు సక్కుబా కర్రం చాయ్ తాగేసే మజా చాయ్ లే చాయ్ లే చాయ్ సూపర్ అన్న. కంటిన్యూ. నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా, నీకు ప్రాణమైన రాసి ఇస్తా. నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని. బాలు కళ్ళవయ్యా పేద కళ్ళు సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినది కావేరి, నన్ను ముంచినవి దేవేరి. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. నువ్వు లేని జీవితం, బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలనా. పిల్ల నువ్వు లేని జీవితం,
ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మనవన్నీ ఇస్తావా ఏమిచ్చావన్నా? ముద్ద. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. ఎవ్వరా శంకర్ దాదా ఎంబీబీఎస్ को जय बोलो. శంకర్ దాదా ఎంబీబీఎస్. अरे शंकर दादा MBBS. शंकर दादा MBBS. अरे शंकर दादा MBBS. शंकर दादा MBBS. अरे शंकर दादा MBBS. अरे शंकर दादा MBBS. अरे शंकर दादा MBBS. अरे शंकर दादा MBBS. మన రాక్ స్టార్ ద సెన్సేషనల్ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలకి మన రాకింగ్ జతిన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బెనీ మాస్టర్. లవ్లీ ఎనర్జీ జతిన్, లవ్లీ. కొరియోగ్రఫీ బాగుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ బాగుంది. స్పెషల్లీ నాకు ఆ ఫ్లిప్ నచ్చింది చాలా బాగా. దెన్ ఓవరాల్ గా స్టార్ట్ టు ఎండ్ ఎనర్జీ అదిరిపోయింది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ తెలిసిందే. లాస్ట్ లో శంకర్ దాదా అనుకుని అలా వచ్చి చేసేటప్పటికి సూపర్. అండ్ ఈవెన్ చాహత్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ తను కూడా చాలా బాగా చేసింది. సో చాలా చాలా బాగా చేశారు జతిన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ బెనీ మాస్టర్. రెజినా గారు. జతిన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫ్లోరింగ్ నుంచి యూ జస్ట్ ఐ థింక్ స్టోల్ ఎవ్రీవన్స్ హార్ట్స్. ఇక్కడ వచ్చేసి ఏదో ఫ్లో లో చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి కిస్ పెడుతున్నారా? బట్ నో ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. అండ్ జతిన్ థ్యాంక్ యూ సో మచ్ రా. సూపర్. It's voting time. I request Jatin and Pandu onto the stage, please. పండు నువ్వు ఆల్వేస్ లైఫ్ లోనే ఎక్స్ట్రా చేస్తావా? పండు ఆ బాటిల్ బ్యాగ్ ఏంటి? లోపల లంచ్ బాక్స్, వాటర్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మీరు చెప్పే ఓట్లు బట్టి చెప్తున్నాను. పండు ఒకవేళ నువ్వు గెలిచేస్తే సెలబ్రేషన్ ఎలా ఉంటది మామూలుగా? ఒక్కసారి ఇవ్వండి మాస్టర్, మొత్తం టిఫిన్ బాక్స్ అంతే కదా తింటా నేను. సరే చూద్దాం రా ఈ ఓట్స్ ఎవరెవరికి వస్తాయి, ఎవరి ఓటు ఎవరికి వస్తుందో చూద్దాం. నువ్వు యాంకర్ అయితే నాకే వచ్చిన చూడు. ఓట్ సూపర్ 6 తో స్టార్ట్ చేద్దాం. అరే ఎవరో కాదు, ఒక ప్రెసిడెంట్ గా నిన్ను వాళ్ళే మోసం చేస్తారు ఫస్ట్. సో అభి నీ ఓట్ ఎవరికి? పెద్ద ప్లానింగే. ఆహా, అంటే ఇద్దరిది బాగుంది. ఇద్దరిది బాగుంది ఇలా కాదు నాదని చెప్పు. ఓం నమ శివాయ. తమ్ముడు దేవుడు చూస్తున్నాడు అన్న భయపెట్టగలనా నువ్వు? శివయ్యకి ఫోన్ చేసేస్తాను నేను. అభి నీ ఓటు ఎవరికి? పండుగ చూసుకుంటే డాన్స్ అదంతా బాగుంది, కానీ జతింది బాగా మంచిగా క్లారిటీగా ఎనర్జీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నాకు పండుగ సాంగ్ చాలా నచ్చింది, బట్ జతింది ఇంకొంచెం నచ్చింది. సో జతిన్. సో జతిన్ కంగ్రాచులేషన్స్, ఒక ఓట్ నీకు వచ్చింది. సో రెజినా గారు మీ ఓట్ ఎవరికి? మేడం ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్. రీసెంట్ పోస్ట్ ఆల్సో లైక్డ్ మేడం. మూసుకో పండు కొంతసేపుకి. గార్జియస్. మూస్తే నేను చెప్తా పండు. ఫింగర్స్ క్రాస్. నా ఓట్ పండుకి. నేను రాను. జడ్జెస్ నా వైపే. ఇంకొకటి మాస్టర్ నేను ఎప్పటి నుంచో క్లోజ్. విజయ్ బిన్ని మాస్టర్ మీ ఓటు ఎవరికి? మీకోసం నా టీమ్మేట్ కూడా సర్ప్రైజ్డ్. చూడు. సర్ప్రైజ్ రా. ఓకే, మై ఓట్ గోస్ టు
మాస్టర్ త్వరగా చెప్పరేట్ చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్తాను నేను. బిగుసుకోకరా రే. ఆయన ఎప్పటి నుంచి తెలుసు నాకు, రోజు వాట్సాప్ లో మెసేజ్ కూడా చేస్తుంటా. నా ఓట్ గోస్ టు జతిన్. ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు. కంగ్రాచులేషన్స్ జతిన్, రౌండ్ 3 విన్నర్. పండు హ్యాపీ వినాయక చవితి. పండు నేను చెప్పాను కదా నా ఓట్ ని. మేడం ఐ లవ్ యూ 200 టైమ్స్. మాస్టర్ మాస్టర్. ఒక ప్రెసిడెంట్ ఎక్కడైనా ప్రెసిడెంటే, అక్కడ కూడా ప్రెసిడెంటే. నాకు ఈ పోస్టే వద్దు, ఇక్కడ ప్రెసిడెంట్ వద్దు, అమ్ము నాకొద్దు. నేను ఇంకా నీ ప్రెసిడెంట్ కోసం ఇంపార్టెంట్ ఏమో, ఎక్కడున్న ప్రెసిడెంటే కదా అని అనుకున్నాను. అసలు అక్కడ ఉంటేనే సేఫ్, ఇక్కడికి వచ్చాయంటే పైకి వెళ్ళడం చాలా కష్టం మాస్టర్. మాస్టర్ నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పా, సంకేత్ గాని రానివ్వకండి, వాడు వచ్చాడా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్దని చెప్పి. వాడు వచ్చాడు, ప్రెసిడెంట్ అయ్యాడు, నన్ను తోస్తాడు. జతిన్ పక్కన పెట్టి ఇడ్లీలు పెట్టాను కదరా నీకు, మంచి ఇడ్లీ పెట్టావు నాకు. హ్యాపీ వినాయక చవితి. నువ్వు వచ్చేస్తుంది నీకు. ఒకసారి వెళ్ళు టాప్ కి. 3 సార్లు గెలిచా నేను అక్కడ, ఒకసారి గెలువు. అయ్యో అభి వాడు చాలా డేంజర్. అక్కడ వెళ్ళగా అన్నా నీది బాగుంది, నీది బాగుందన్న, నీదే బాగుందన్నా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత జతిన్ అన్నాడు. పండు నువ్వు బాటమ్ కి రావటం వల్ల సుష్మిత కంగ్రాచులేషన్స్, నువ్వు సూపర్ 6 కి క్వాలిఫై అయ్యావు. అండ్ ఇప్పుడు పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం. ఐ రిక్వెస్ట్ విజయ్ బెనీ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఎవరు? పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు ఝాన్సీ. పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కి 15,000 రూపీస్ చెక్. అలాగే పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కి గిఫ్ట్ హ్యాంపర్స్. మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా T20 లో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. తిరిగి వచ్చే వారం మేము మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు అలాంగ్ విత్ విజయ్ బెనీ మాస్టర్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.